రోడ్ల సమస్యలపై ఇంజనీరింగ్ అధికారులతో కాలనీలలో పర్యటన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొబ్బ రంగారావు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో పార్క్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై పర్యటన. సుభాష్ నగర్ వాసన్న లేఅవుట్, రామనగర్ లో పార్క్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై రంగారావు, ఇంజనీరింగ్ అధికారులు, కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, పార్క్ అభివృద్ధి కోసం నిర్మించిన కాంపౌండ్ వాల్ ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. వర్షం పడినప్పుడు పార్కులోకి వర్షపు నీరు చేరడంతో పాటు కొందరు చెత్తను పార్కులో వేయడంతో పార్క్ పూర్తిగా అపరిశుభ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పార్కు పక్కన ఉన్న రోడ్డు దిగువకు ఉండటంతో వర్షపు నీరు నిలిచిపోయి వాహనాలు వెళ్లేందుకు, ప్రజలు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు, పార్క్కు అవసరమైన మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు. పార్కులో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని రంగారావు సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు సమస్యలను దగ్గరుండి పరిశీలించారు. రోడ్లు, పార్కుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ స్కూల్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. ఆడతారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆ స్కూల్ మొత్తం కూడా ఉంటుంది, పక్కకి స్కూల్ కదా, వాళ్ళు వచ్చి ఆడుకుంటారు. దాన్ని ఒక స్లాబ్ కూడా వేయమండి, రూమ్ కింద ఉంటుంది. దాంట్లో పెట్టలేదా? దాంట్లో పెట్టి మరి ఇప్పుడు దాంట్లో పెట్టి లేదంటే దాంట్లోనే పెట్టాలి. రేపు ఇది డెవలప్ అయినాక ఏదైనా పెట్టుకోవాలి. తర్వాత అప్పుడు బయటైనా పెట్టుకోవచ్చులే, రోడ్డు పక్కన. అది నా హామీ. అది దీన్ని కాపాడుతూ ఈ పాటికి కథం పడుతుంది. సుభాష్ నగర్లో బాపన్న లేఅవుట్ పరిసరాల్లో
గతంలో పార్క్ డెవలప్మెంట్ కొంత కంపౌండ్ వాల్ కట్టి అదంతా కూడా డ్యామేజ్ అయింది. ఏమీ అభివృద్ధి చాలా సంవత్సరాల నుంచి గతంలో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందే, తర్వాత మళ్ళీ ఏం కాలేదు. ఈ పక్కకి రోడ్డు కూడా బాగా డౌన్ ఉంటాం. ఏ చిన్న వర్షం వచ్చినా కూడా పూర్తిగా మురుగునీరు అంతా కూడా అక్కడ చేరి ఇక్కడ నివాసం ఉండే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని ప్రజావాణిలో మేము ఫిర్యాదు చేసినప్పుడే గౌరవ మేడం గారు, కమిషనర్ గారు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాలతో మన ఏఈ గారు వచ్చారు. ఇక్కడ ఉన్న పరిసరాలు, ఇక్కడ వాస్తవంగా ఉన్న పరిసరాలన్నింటినీ చూసుకొని ఇదంతా కూడా జెన్యూన్గా ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి తక్షణమే సుజనా మేడం ఐఏఎస్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా డెవలప్ చేద్దాము అన్న ఆలోచనతో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఇంజనీరింగ్ అధికారులు వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కంపల్సరీ ఇక్కడున్న సమస్యలు జెన్యూన్గా ఉన్న సమస్యలు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలను ఇక్కడ రోడ్డు కానీ పార్క్ కానీ ఇంకోటి అక్కడ పార్క్ ఉంది. మన 50 ఫీట్ రోడ్డు మన సుభాష్ నగర్లో ఉన్న ఏకైక 50 ఫీట్ రోడ్డు కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యి ఆడంతా కూడా చాలా మొత్తం చెత్త చెదారంతో ఉంటే అది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ పిలిచి దాని రోడ్డు శాంక్షన్ అయింది. అందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదున్నా కూడా ప్రజా సమస్యల మీద ఈ రోడ్లు ఇవన్నీ కూడా ప్రబోధులు ఉన్నాయి. అక్కడ 50 ఫీట్ రోడ్డు ఆల్రెడీ కాంట్రాక్టర్స్ కూడా శాంక్షన్ అయింది. తొందరలోనే 1 వీక్ లోపల అక్కడ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. దానివల్ల కూడా మనకి ఎట్లా వెళ్ళాలన్నా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ కూడా మంచిగా ఉన్నాయన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం, స్థానిక కాంగ్రెస్ లీడర్లు అందరం కూడా మేము కృషి చేస్తున్నాం. ఏదున్నా కూడా ప్రజా సమస్యల్లో మేము ముందుంటాం. ప్రతి సమస్యను కూడా ఇక్కడ ఉన్న బస్సీవాసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ సమస్య ఉన్నా కూడా జెన్యూన్గా ఉన్న ఈ దృష్టి తీసుకురండి. అధికారులతో మేము తిరిగి వాళ్ళతో మీ పని చేపించే బాధ్యత మాదని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు సుభాష్ నగర్ 290 డివిజన్ సుభాష్ నగర్లో కొన్ని సమస్యల మీద ఇంజనీరింగ్ అధికారులు తీసుకొని తిరగడం జరిగింది. పాపన్ లేఅవుట్లో పూర్తిగా వర్షం నీరు, చిన్న వర్షం పడినా కూడా నీరు ఆగుతున్న సమస్యలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్క్ డెవలప్మెంట్ గురించి, పక్కన ఉన్న రమావత్ స్కూల్ పక్కన ఒక పార్క్ డెవలప్మెంట్ గురించి కూడా అధికారులకి గతంలో కూడా చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఆ ఫిర్యాదులు అన్నింటినీ పరిష్కరించడానికి వాళ్ళు స్థల పరిశీలనకు వచ్చేసారు. అదేవిధంగా సుభాష్ నగర్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న 50 ఫీట్ రోడ్డు సాయి ధర్మకాండ నుంచి సుభాష్ నగర్ లోపల వరకు అక్కడ చాలా ఒక కనీసం 50 ఫీట్ రోడ్ అనే పేరే కానీ అది ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా డెవలప్ చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అధికారులకు వినతిస్తే అది శాంక్షన్ అయింది. వారం లోపల అక్కడ ఉన్న లింక్ రోడ్డుతో సహా ఒక 15 రోజుల్లో సిమెంట్ రోడ్డు అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది. ఏదున్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎటువంటి సమస్యలున్నా అధికారుల దృష్టి తీసుకెళ్తే తక్షణమే ముఖ్యమంత్రి గారి ఆదేశము, మరి స్థానిక మన కాంగ్రెస్ లీడర్లు అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మన ఎక్స్ఎమ్మెల్యే పూనా శ్రీశైలం గౌడ్ గారు, హనుమంత్ రెడ్డి గారు, వీరందరూ అన్ని రకాలుగా సహకరిస్తూ ప్రతిదీ కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా అధికారులు ఏది ఉన్నా కూడా, ఏ సమస్యలు ఉన్నా కూడా ఉన్న వాస్తవ పరిస్థితులను తీసి అధికారులు తక్షణమే స్పందించే విధంగా పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా చాలా చక్కగా పనులు చేస్తున్నందుకు అధికారులు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదున్నా కూడా ఇప్పుడున్న సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టి తీసుకొచ్చినా, అధికారుల దృష్టి తీసుకొచ్చినా కూడా తక్షణమే పనులు జరిగే విధంగా ఉన్నందుకు మేమంతా ఈ ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రజాపాలనలో అద్భుతంగా పనులు జరుగుతున్నందుకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలా సంతోషంగా ఉన్నాం.